బిజినెస్ రిక్వైర్మెంట్ చేస్తాం. యూజర్ ఎప్పుడైతే యూఆర్ఎల్ని ఎంటర్ చేస్తాడో వెంటనే వాడికి ఏం కావాలంటే వ్యూ అనేది షోన్ అవ్వాలన్నమాట. అలా షోన్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే యూఆర్ఎల్స్కి వ్యూస్కి మనం ఏం చేయాలంటే కంప్లీట్లీ కనెక్షన్ అనేది చేయాలన్నమాట. సో అవన్నీ ఏంటిది అనే టెర్మినాలజీ టుమారో సెషన్లో మనం ఏం చేద్దామంటే ప్రతి వార్డ్ గురించి కూడా ఫస్ట్ 1 by 1 నేర్చుకుంటూ వెళ్ళిపోదాం. ఎందుకంటే రివిజన్ సెషన్ అనేది జరుగుతుంది కాబట్టి రివిజన్ సెషన్లో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న టెక్నికల్ వార్డ్స్ అన్నిటిని కూడా ఏం చేస్తామంటే ఆ సెషన్లో ఈజీగా డిస్కస్ చేసేసుకుంటాం అనమాట. ఓకేనా? దానికంటే ముందర మనం ఏం చేద్దామంటే మనం ప్రతిరోజు కూడా ఏం చేస్తున్నాము, ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన వర్క్ మనం ఏదైతే నేర్చుకుంటున్నామో ఈ ప్రాజెక్ట్స్కి సంబంధించిన ప్రతి వర్క్ని కూడా మనం ఏం చేస్తున్నాం అనుకున్నాము, ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ జాంగోతో మనం చేసే ప్రతిదీ కూడా ఏం చేస్తున్నాము, ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకొని దీనిలోనే వర్క్ చేద్దామనేసి మనం నేర్చుకున్నాం కదా. రైట్ నో మనం ఏం చేద్దామంటే ఆల్రెడీ ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేయాలో మనకు తెలుసు కాబట్టి ఆ వర్చువల్ ఎన్విరాన్మెంట్లో ప్రతిరోజు మనం లాగిన్ అయ్యేటప్పుడు ఎలా లాగిన్ అవుతారు సాఫ్ట్వేర్ డెవలపర్స్ అనే దాని గురించి ఫస్ట్ మనం చూద్దాం. అలా చూడాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన దగ్గర కమాండ్ ప్రాంప్ట్ ఏదైతే ఉందో ఈ కమాండ్ ప్రాంప్ట్ని మనం ఏం చేయాలంటే ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఓపెన్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకేనా? తర్వాత మనం ఏం చేయాలంటే దీనిలోకి వెళ్ళేసి మనం ఏం చేయాలంటే మన దగ్గర ఏమేమైతే డైరెక్టరీస్ ఉన్నాయో ఆ డైరెక్టరీస్ అన్నిటి కూడా మనం ఏం చేయాలంటే చూసుకోవాలి. ఆ చూసుకుంటే మన దగ్గర ఏమున్నాయంటే బోల్డన్ని డైరెక్టరీస్ ఉన్నాయి అనమాట. ఈ డైరెక్టరీస్లో మనం ఏం చేసామంటే ఏ నేమ్తో వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసామనేది చూసుకోవాలన్నమాట. ఏ నేమ్తో వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసాం మురళి గారు? దేంతో క్రియేట్ చేసేసాం? డెమో చేస్తాం. డెమో అనే నేమ్తో మనం ఏం చేసాం అంటే వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసాం కాబట్టి ఇప్పుడు మనం డెమోలోకి మూవ్ అవుతుంది. అలా మూవ్ అవ్వాలంటే అప్పుడు మనం ఏం చేయాలి, సిడి రాసేసిన తర్వాత ఏం చేయాలి, డెమో అనేసి ఎంటర్ చేసేసి మనం ఎంటర్ చేసాం. ఓకే. ఆఫ్టర్ దట్ దీంట్లో ఈ డెమో అనే డైరెక్టరీ లోపల ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాం అనమాట. ఓకే. ఆఫ్టర్ దీంట్లో చూసుకుంటే మనకి ఏమున్నాయి అంటే మనం చేస్తున్న డెమో అనే వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చేయాలి, లెఫ్ట్ సైడ్ సి అనే దాని ముందు మనం ఏం చేయాలి, జాంగోతో మనం ఏ వర్క్ చేయాలని ఏం చేయాలి, సి డ్రైవ్ అని ఉంచండి. దాని ముందర మనకి ఏం కావాలంటే డెమో అనే ఫోల్డర్ అనేది, డెమో అనే డైరెక్టరీ అనేది డిస్ప్లే అవ్వాలి. అలా చేస్తేనే మనం ఏమవుతుందంటే వర్చువల్ ఎన్విరాన్మెంట్తో వర్క్ చేస్తున్నామని చెప్తారనమాట. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలి, ఆల్రెడీ మనందరికీ తెలుసు కదా ఏం చేయాలి, వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో ఆ ఫైల్ని మనం ఏం చేయాలంటే యాక్టివేట్ అనేది చేసుకోవాలి. వర్చువల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్కి సంబంధించిన యాక్టివేషన్ కనుక చేయాలనుకో మనం ఎక్కడికి వెళ్ళాలి, స్క్రిప్ట్స్లోకి వెళ్ళాలి. అందుకని మనం ఏం చేయాలంటే సిడి అని రాసేసి ఎక్కడికి వెళ్ళి స్క్రిప్ట్స్ అని ఎంటర్ చేసామనుకోండి మనం వెంటనే ఏమవుతామంటే స్క్రిప్ట్స్ లోపలికి వెళ్ళిపోతాం. ఈ స్క్రిప్ట్స్లో మనకి ఏముంటాయి అంటే బోల్డ్ అన్ని స్క్రిప్ట్కి సంబంధించిన ఫైల్స్ ఉంటాయి కాబట్టి వాటిలో మనం ఏం చేయాలంటే యాక్టివేట్ అంటారనమాట. యాక్టివేట్ అనే ఒక ఫైల్ ఉంటుంది. ఈ ఫైల్ని మనం ఏం చేసేసామంటే యాక్టివేట్ అనేది చేసేసాలి. ఎప్పుడైతే మనం యాక్టివేట్ చేసేసామో సి డ్రైవ్కి ముందర చూడు ఏమని వచ్చిందో డెమో అనేది వచ్చేసింది అనమాట. అంటే మనం క్రియేట్ చేసింది ఏంటి, వర్చువల్ ఎన్విరాన్మెంట్ డెమో నేమ్తో క్రియేట్ చేసాం కాబట్టి రైట్ నో మనకి ఏమైందంటే డెమో అనే నేమ్తో వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది ఏమైందంటే యాక్టివేట్ అయిపోయింది అనేసి మనకు అర్థమైపోయింది. సో మనం ఏం చేసేసామంటే ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ని యాక్టివేట్ చేసేసాం. ఇప్పుడు మనం ఏం చేయవచ్చు అంటే వీఆర్ రెడీ టు వర్క్ విత్ జాంగోతో, అంటే మనం జాంగోతో వర్క్ చేయాలి అంటే ఇప్పుడు రెడీగా ఉన్నామని దాని మీనింగ్ అనమాట. అప్పుడు మనం ఏం చేయాలంటే స్క్రిప్ట్స్ అనే డైరెక్టరీ నుండి మనం ఏం చేయాలంటే మన యొక్క వర్చువల్ ఎన్విరాన్మెంట్ డైరెక్టరీ ఏదైతే ఉందో అక్కడికి మూవ్ అయిపోవాలన్నమాట. అక్కడికి వెళ్ళాలి అంటే మనం ఏం చేస్తున్నాం, సిడి అని రాసేసి డాట్ డాట్ అన్నామనుకోండి మనం ఏం చేస్తామంటే బ్యాక్కి వెళ్ళిపోతాం అనమాట. రైట్ నో మనం ఏం చేసామంటే డెమో అనే వర్చువల్ ఎన్విరాన్మెంట్ మన ఫోల్డర్ కూడా ఎక్కడుంది, డెమో అనే ఫోల్డర్లోనే ఉన్నాం. ఇక్కడికి రావడం అనేది మనం ఫస్ట్ చేయాల్సిన స్టెప్ అనమాట. ఈ స్టెప్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం ఏం చేసేసామంటే డెమో అనే డైరెక్టరీలోకి వచ్చేసాం. ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలంటే మనము జాంగోతో మనం ఏం చేయాలంటే వర్క్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఆల్రెడీ లాస్ట్ సెషన్లో మనం ఏం చేసామంటే ఈ డైరెక్టరీలో మనం ఇన్స్టాలేషన్ అనేది చేసేసాం కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర ఏముందంటే జాంగో అనేది ఉందన్నమాట. జాంగో అనేది ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాము, జాంగోతో మనం ఏం చేద్దామంటే ఒక ప్రాజెక్ట్ అనేది చేద్దామని అనుకున్నాం కదా. ఆ ప్రాజెక్ట్ అనేది మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ ఫస్ట్ మనం జాంగోలో ఉన్న ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ని వర్క్ చేసేద్దాం. అలా జాంగోతో కనుక మనం వర్క్ చేయాలి అనుకో, ప్రాజెక్ట్ వర్క్ కనుక చేయాలి అనుకో
అప్పుడు మనం ఏం చేస్తామంటే జాంగో హైఫన్ అడ్మిన్. అడ్మిన్ అంటే దాని మీనింగ్ ఏంటంటే జాంగో అంటే జాంగోతో మనం వర్క్ చేస్తాం. అడ్మిన్ అంటే ఏమంటారంటే ఓఆర్ఎంస్ అంటారనమాట. అంటే జాంగోని మనం ఇన్స్టాల్ చేయగానే మనకి ఓఆర్ఎం అనేది వస్తుంది. అంటే ఏంటి అనేది ముందుకు వెళ్ళేటప్పుడు చెప్తాను. అంటే జాంగోని మనం ఏం చేస్తామంటే అడ్మిన్గా ఉంచేసేసి అంటే జాంగోని ఉపయోగించి స్టార్ట్ ప్రాజెక్ట్ అంటే ఒక ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేస్తున్నాను అనేసి దాని మీనింగ్ అనమాట. తర్వాత ఉన్న ఫైల్ నేమ్ ఏంటంటే అంటే లైనెక్స్ కనుక మీ అందరికీ తెలిసింది అనుకోండి, దాని మీనింగ్ అనేది మీకే అర్థమైంది అనమాట. ఫస్ట్ ఉన్న దాన్ని ఏమంటారంటే కమాండ్ అంటారు. తర్వాత ఉన్న దాన్ని ఏమంటారంటే స్పేస్ తర్వాత ఉన్న దాన్ని ఏమంటారంటే స్టార్ట్ పాత్ అంటారు. తర్వాత మనం ఏమంటారంటే సోర్స్ అంటారు. అండ్ ఎండ్ ఆఫ్ ద సోర్స్ అంటారు అనమాట. లాస్ట్ ఉన్న దాన్ని ఏమంటారంటే మనం కరెక్ట్ చేయాలనుకుంటున్న పాత్ అని చెప్తారనమాట. అంటే ఫస్ట్ మనం చెప్పేదాన్ని కమాండ్ అంటారు. తర్వాత ఉన్న దాన్ని ఏమంటారంటే మనం ఏదైతే చేద్దాం అనుకుంటున్నాం దాని మీనింగ్ అంటారు. తర్వాత మనం ఏం చేస్తున్నాం అంటే ఏదైతే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో దాన్ని పాత్ అంటారు అనమాట. అంటే ఇప్పుడు నేనేం చేస్తున్నాను, జాంగోతో ఒక ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఆ ప్రాజెక్ట్కి పేరు అనేది ఏం పెడుతున్నానంటే ఫస్ట్ ప్రాజెక్ట్ అని పేరు పెడదామనేసి చెప్తున్నాను అనమాట. అలా చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళేసి ఒకసారి చూద్దాం. ఇక్కడికి వెళ్ళి నేనేం చేస్తున్నానంటే జాంగో అని రాసేసి హైఫన్ అడ్మిన్ అంటే జాంగోని అడ్మిన్గా ఉంచేసేసి నేనేం చేస్తున్నానంటే స్టార్ట్ ప్రాజెక్ట్ అంటే ఒక ప్రాజెక్ట్ని నేనేం చేస్తున్నానంటే స్టార్ట్ చేస్తున్నాను. ఆ ప్రాజెక్ట్కి నేమ్ అనేది ఏం పెడుతున్నానంటే ఫస్ట్ ప్రాజెక్ట్ అనేసి నేమ్ అనేది అసైన్ చేస్తున్నాను అని చెప్పేసి అనమాట. చెప్పేసి నేనేం చేశానంటే ఎంటర్ చేశాను. ఇప్పుడు నాకేం జరిగిందనేది చూద్దాం. ఎస్, మనం ఏదైతే నేమ్ అసైన్ చేసేసామో ఈ నేమ్ అనేది నాకేమైందంటే యాక్టివేట్ అనేది అయిపోయిందనమాట. అంటే మనం జాంగోతో ఈరోజు చేసే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన డేటా మొత్తం కూడా మనకి ఏమవుతుందంటే ఫస్ట్ ప్రాజెక్ట్ అనే డైరెక్టరీ లోపల ఏమవుతుందంటే స్టోరేజ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో మనం ఫస్ట్ ప్రాజెక్ట్ లోపల ఏమేమి ఫైల్స్ ఉన్నాయి ఏంటిది అనేది మొత్తం కూడా ఏం చేద్దామంటే ఫస్ట్ మనం చూద్దాం అనమాట. అంటే ఇందాక మనం ఏం చేసాం, డెమో లోపల ఏ డైరెక్టరీస్ అయితే ఉన్నాయో ఏ ఫైల్స్ ఉన్నాయో మనం ఎలా అయితే చూసేసామో అలానే మన ఫస్ట్ ప్రాజెక్ట్ అని ఏదైతే ప్రాజెక్ట్ నేమ్ పెట్టేసాం కదా, ఈ ప్రాజెక్ట్ నేమ్ లోపల మనం జాంగోని అడ్మిన్ చేయడం ద్వారా మనకి ఎలాంటి రిసోర్సెస్ అనేవి వచ్చినాయి, ఎలాంటి ఫైల్స్ అనేవి వచ్చేసినాయి అనేది కనుక మనం చూడాలనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసేటప్పుడు ప్రాజెక్ట్కి సంబంధించిన బిజినెస్ రిక్వైర్మెంట్ అంతా రాయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఏదో నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ కానీ బిఎస్ కోడ్ కానీ ఐడిఎల్ఈ ప్రాసెస్ కానీ ఇలా బోలెడు రకాల వర్షన్స్ని యూజ్ చేసేసి దేనిలో ఒక దాంట్లో రాయడం అనేది చేస్తారనమాట. రైట్ నో సాఫ్ట్వేర్లో ఉన్న 80% ఆఫ్ ద డెవలపర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే విఎస్ కోడ్ యూజ్ చేస్తారు. కాబట్టి రైట్ నో మనం కూడా ఏం చేద్దామంటే విఎస్ కోడ్ అనే దాన్ని యూజ్ చేసేసి ఎలా చేస్తారు అంటే ఈ ఫస్ట్ ప్రాజెక్ట్ లోపల ఎలాంటి ఫైల్స్ అనేవి వచ్చేసినాయి, జాంగో మనకి ఎలాంటి ఫైల్స్ అనేది ఇచ్చింది అనేది మనం చూడాలన్నమాట. అలా చూడాలంటే ఎలా చూస్తారనే దాని గురించి చూద్దాం అనమాట. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే దీంట్లో నుండి మనం ఏం చేద్దామంటే సిడిఏ అంటే ఫస్ట్ మన ప్రాజెక్ట్లోకి మూవ్ అయిపోయి దాంట్లో ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఏం చేద్దామంటే ఆ రిసోర్సెస్ అన్నిటిని కూడా మనం ఏం చేద్దామంటే ఒక్కసారి మనం ఏం చేద్దామంటే చూద్దాం అనమాట. అందుకని నేను ఏం చేశానంటే సిడి అంటే చేంజ్ డైరెక్టరీ ఫ్రమ్ ఫస్ట్ ప్రాజెక్ట్ అంటే నేను ఏం చేస్తున్నానంటే డెమో నుండి ఫస్ట్ ప్రాజెక్ట్ లోపలికి మూవ్ అయిపోయాను. ఆ మూవ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే విఎస్ కోడ్ని ఓపెన్ చేసుకోవాలన్నమాట. రైట్ నో ఇప్పుడు నేనేం చేశానంటే డెమోలో ఉన్నాను, డెమోలో ఏమేమి ఫైల్స్ ఉన్నాయో నాకు ఓపెన్ అవుతాయి. అలా కాకుండా నేను ఏం చేశానంటే సిడి అని రాసేసి ప్రాజెక్ట్ అనేసి ఎంటర్ చేశాను. ఇప్పుడు నేనేం చేశానంటే ఫస్ట్ ప్రాజెక్ట్లోకి మూవ్ అయ్యాను కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలంటే ఫస్ట్ ప్రాజెక్ట్లో ఏవైతే డేటా ఉందో ఆ డేటా అంతా కూడా మనం చూడాలి అనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న విఎస్ కోడ్ ఏదైతే ఉందో ఈ విఎస్ కోడ్ని ఓపెన్ చేసేయాలి. ఓపెన్ చేసేస్తే మనకి ఏమవుతుందంటే ఇలా రావడం అనేది జరుగుతుంది అనమాట. ఆల్రెడీ మన ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది నేను ఎంతో అసైన్ చేస్తాను. జస్ట్ 1 సెకండ్.
మనం ఆల్రెడీ ఇక్కడ మనం ఏం చేసేసామంటే ఈ రిసోర్స్ డిలీట్ చేస్తే దీంట్లో సమ్ ఫైల్ ఉంది, అది ఇంపార్టెంట్ అనమాట. తర్వాత చూస్తాను. ఓకే డన్. ఇప్పుడు నాకేముందంటే ఆల్రెడీ నాకు ఇక్కడ జస్ట్ వన్ సెకండ్. యా డన్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఒక స్టెప్ బ్యాక్ వచ్చేద్దాము. సిడి స్పేస్ డాట్, మళ్ళీ మనం ఏం చేసామంటే ఇక్కడ ఉన్నాం కాబట్టి మనం ఏం చేద్దామంటే డెమో అనే ప్రాజెక్ట్లో మనం వేరే ఒక నేమ్తో మనం ఏం చేద్దామంటే మరొక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసేద్దాం. అందుకని ఈ కమాండ్ అంతా కాపీ చేసుకొని ఇక్కడికి వెళ్ళాను. అది ఫస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పుకొని నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే బేసిక్ ప్రాజెక్ట్ అని చెప్పాను అనమాట. ఓకే, బేసిక్ ప్రాజెక్ట్ అని చెప్పాను అనమాట. ఓకే అని రాసేసి నేను ఏం చేశానంటే ఎంటర్ చేశాను. ఇప్పుడు మనకేమైందంటే బేసిక్ అనే నేమ్తో ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది అనమాట. ఓకే డన్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాజెక్ట్లో ఏమేమి ఫైల్స్ ఉన్నాయి అవన్నీ కూడా మనం చూడాలనుకోండి. అప్పుడు ఎలా చూస్తారంటే సిడి అని రాసేసి బేసిక్ ప్రాజెక్ట్ అని కనుక మనం చేసామనుకోండి, అప్పుడు మనం ఏమవుతుందంటే బేసిక్ ప్రాజెక్ట్ లోపలికి ఎంటర్ అయిపోవచ్చు అన్నమాట. దీనిలో ఏ కంటెంట్ ఉంది ఏది అనేది చూడాలనుకోండి, మనం ఇక్కడికి డిఐఆర్ అంటే దాంట్లో ఉన్న కంటెంట్ అంతా మనకు ఓపెన్ అయిపోయింది. ఇలా అయినా సరే చూడొచ్చు. లేదంటే మనం ఏం చేయొచ్చు అంటే ఈ బేసిక్ ప్రాజెక్ట్ లోపల ఏమేమి డేటాని మనకి ఏం చేసిందంటే ఏమేమి డేటాని మనకి జాంగో అనేది ప్రొవైడ్ చేసింది అనేది చూడాలి అనుకోండి, మనం వేరేగా కూడా చూడొచ్చు అనమాట. అలా చూడాలంటే విఎస్ కోడ్ అనేది ఓపెన్ చేసేసి దీంట్లో మనం ఏం చేసామంటే ఫైల్స్ అనే ఒక ఫోల్డర్ ఉంటుందన్నమాట. ఈ ఫైల్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఇక్కడ సెట్ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. దాంట్లోకి వెళ్ళి మనం ఏం చేస్తామంటే ఓపెన్ ఫోల్డర్ అనేసి మనం క్లిక్ చేసామనుకోండి, ఆ ఫోల్డర్ అనేది మనకి ఏమవుతుందంటే ఓపెన్ అయిపోతుంది. దాంట్లోకి వెళ్ళి మనం ఏం చేస్తామంటే మనం ఏ నేమ్తో అయితే ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఫోల్డర్ని మనం ఏం చేస్తామంటే క్లిక్ చేసేసి సెలెక్ట్ చేసామనుకోండి, వెంటనే మనకి ఏమవుతుందంటే ఇలా ఒక పాపప్ అనేది రావడం జరుగుతుంది అనమాట. వెంటనే నాకు ఏమవుతుందంటే దీంట్లో ఉన్న డేటా అంతా కూడా నాకు ఏమవుతుందంటే ఇక్కడికి వచ్చేసి ఎక్స్ చేసేసాను. ఇప్పుడు నాకు ఏమైందంటే దీనిలో ఉన్న డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తం కూడా నాకు ఏమైందంటే ఓపెన్ అయిపోయింది. అంటే మనకి ఏమైంది, బేసిక్ అనే ప్రాజెక్ట్ అనే నేమ్తో మనం ఏదైతే ఫైల్ క్రియేట్ చేసుకున్నామో ఆ ఫోల్డర్ లోపల నాకు ఏమైందంటే మనకి జాంగో అనేది ఏం చేసిందంటే రెండు రకాల డేటాస్ అనే దాన్ని ప్రొవైడ్ చేసింది. ఒకటి ఏంటంటే బేసిక్ ప్రాజెక్ట్ అని ఒకటి ప్రొవైడ్ చేసింది. ఇంకోటి ఏం చేసిందంటే manage.py అనేసి మనకి ఏం చేసిందంటే కొన్ని ఫైల్స్ని ప్రొవైడ్ చేసింది. ఇంకా బేసిక్ ప్రాజెక్ట్లో ఏముందో చూద్దామనేసి ఇక్కడికి వెళ్ళి ఆప్షన్ ఏదైతే ఉందో ఈ ఆప్షన్ క్లిక్ చేసాను. అప్పుడు నేను ఏం చేశానంటే ఎలాబరేట్ చేసేస్తే నాకు ఏమైందంటే బోల్డ్ అన్ని ఫైల్స్ అనేవి కనపడ్డాయి. ఓకేనా? ఓకే డన్. అంటే మనం ఏం చేస్తామంటే విఎస్ కోడ్లో ఓపెన్ చేసేసి, ఎందుకంటే మనం సిఎండిలో ఓపెన్ చేస్తే డేటా మాత్రమే క్రియేట్ అవుతుంది కాబట్టి ఆ డేటా కాకుండా మనం ఏం చేస్తామంటే బిజినెస్ రిక్వైర్మెంట్స్ అనేవి రాయాలి అనుకోండి, అప్పుడు సిఎండి అనే దాంట్లో కూడా రాయొచ్చు. కాకపోతే ఏం చేయాలంటే మనం నోట్ప్యాడ్++ ఇంకొక వర్చువల్ ఎన్విరాన్మెంట్తో కనెక్ట్ అవ్వాల్సి వస్తుంది అనమాట. అలా కాకుండా మనం ఏం చేస్తామంటే చాలా ఈజీగా వర్క్ చేయాలంటే ఏం చేస్తారంటే ఆల్ ద డెవలపర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే విఎస్ కోడ్ని ఇలా యూజ్ చేసేసి దీంట్లో ఏం చేస్తారంటే బిజినెస్ స్క్రిప్ట్స్ అన్ని కూడా రాసేసి ఏం చేస్తారంటే వాటిని రన్ చేయడం ద్వారా ఏం చేస్తారంటే బోల్డ్ అంత అడ్వాంటేజ్ అనేది పొందుతారనమాట. సో మనం కూడా ఏం చేద్దామంటే ఇలానే చేసేద్దాం అనమాట. అలా చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనం తీసుకున్న ప్రాజెక్ట్ లోపల ఫైల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి ఏమేమి ఫైల్స్ ఉండాలంటే మోడల్ ఫైల్స్ అని, టెంప్లెట్ ఫైల్స్ అని, వ్యూ ఫైల్స్ అని, యూఆర్ఎల్స్ ఫైల్స్ అనేసి 4 రకాల ఫైల్స్ అనేవి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ model.py అంటే ఏంది, template.py అంటే ఏందో తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి మనకి ఏంటిదంటే views.py అనే ఒక ఫైలు, urls.py అనే ఒక ఫైల్ అనేది చాలా చాలా అవసరం అనమాట. ఇక్కడికి వెళ్ళి చూస్తే నాకేమైందంటే నాకు urls.py అనే ఫైల్ ఉంది, కానీ వ్యూస్.py అనే ఫైల్ని మటుకి మనకి ఏం చేసిందంటే జాంగో అనేది ప్రొవైడ్ చేయలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే మనం ఏదైనా ప్రాజెక్ట్ చేయాలి అంటే ఏదైనా ఒక టెక్స్ట్ని కనుక డిస్ప్లే చేయాలంటే మనం ఏం చేయాలంటే మనకి వ్యూస్.py అనే ఫైల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందుకోసం మనం ఏం చేద్దామంటే ఒక న్యూ ఫైల్ని క్రియేట్ చేద్దాం. అలా క్రియేట్ చేయాలంటే ఏం చేస్తారంటే ఇక్కడ ఒక రైట్ సైడ్లో కనుక మీరు చూసానికి ఒక బటన్ అనేది కనపడుతుంది.
ఈ బటన్ కనుక క్లిక్ చేసామనుకో మనకు ఒక ఫైల్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే వ్యూస్ డాట్ పీవై మనకి ఏదైతే ఫైల్ కావాలో ఆ ఫైల్ అనే దాన్ని క్రియేట్ చేశాను, ఎంటర్ చేశాను. వెంటనే నాకు ఏమైందంటే వ్యూస్ డాట్ పీవై అనే నేమ్తో ఒక ఫైల్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నానంటే మన బిజినెస్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఆ రిక్వైర్మెంట్ అంతా కూడా మనం రాయాలంటూ వ్యూస్ డాట్ పీవై అనే ఫైల్లో రాస్తాం అనమాట. మనం ఏం చేస్తున్నామంటే యూఆర్ఎల్స్ అనే ఫైల్లో ఏం చేస్తామంటే మనం ఏదైతే రాసేసామో బిజినెస్ రిక్వైర్మెంట్ ఆ రిక్వైర్మెంట్ని ఏం చేయాలి, యూజర్ ఎప్పుడైతే ఎంటర్ చేసేసాడో వెంటనే మనం రాసిన డేటా ఏదైతే ఉందో ఆ డేటా అనేది వాడికి ఏం కావాలంటే బ్రౌజర్లో షోన్ అనేది అవ్వాలన్నమాట. అలా షోన్ అవ్వాలి అంటే మనం ఏం చేస్తామంటే వ్యూస్ యూఆర్ఎల్స్ డాట్ టీవై అనే రెండింటిని యూజ్ చేస్తాం అనమాట. ఇలా యూజ్ చేసేటప్పుడు మనం చేయాల్సిన లాస్ట్ స్టెప్ ఏంటంటే వ్యూస్లో రాసిన బిజినెస్ రిక్వైర్మెంట్ని యూఆర్ఎల్స్లో రాసిన బిజినెస్ రిక్వైర్మెంట్తో ఏం చేయాలంటే కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. అలా కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలంటే ఎలా చేస్తారు ఏంది అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం అనమాట. అలా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే వ్యూస్ డాట్ పీవైలోకి వెళ్ళేసి ఒక బిజినెస్ రిక్వైర్మెంట్ అనేది రాయాలన్నమాట. అంటే దాదాపుగా సాఫ్ట్వేర్ డెవలపర్స్ అందరికీ కూడా ఏం చేస్తారంటే ఈ వ్యూస్ డాట్ పీవై అనే ఫైల్ యూజ్ చేసేసి 400, 500, 600 ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఏం చేస్తారంటే నెరేట్ చేస్తూ ఉంటారనమాట. రైట్ నో మనం ఏం చేద్దామంటే ఫ్రమ్ ద ఇనిషియల్ స్టేజీలోనే ఉన్నాం కాబట్టి మనం ఏం చేద్దామంటే 1 by 1 ఒక్కొక్క స్టెప్ని మనం ఏం చేస్తున్నామంటే చేసుకుంటూ వెళ్ళిపోదాం. రైట్ నో ఈ రోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఒక స్టెప్తో మనం ఏం చేద్దామంటే ఎంటర్ చేసేద్దాం. ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఈరోజు నేను హాయ్ నవీన్ అనే మెసేజ్ని ఎలా డిస్ప్లే చేస్తారనేది ఫస్ట్ చూద్దాం అనమాట. అలా డిస్ప్లే చేయాలంటే మనకి ఏం కావాలంటే ఒక బిజినెస్ రిక్వైర్మెంట్ అనేది రాయాలన్నమాట. ఆ బిజినెస్ రిక్వైర్మెంట్ రాయాలి అంటే ఏంటిది అనే దాని గురించి 1 by 1 చెప్పుకుందాం అనమాట. ఫ్రమ్ అని రాసేసి తర్వాత మనం ఏం చేయాలి స్పేస్ అంటే ఫ్రమ్ అంటే ఏంది, ఎక్కడి నుండి రాస్తున్నాం అనేది చెప్పాలన్నమాట. ఎక్కడి నుండి రాస్తున్నాం అంటే జాంగో అంటే మనం ఎక్కడి నుండి రాస్తున్నాం అంటే జాంగో నుండి మనం రాస్తున్నాం అనమాట. అందుకని జాంగో డాట్ ఎక్కడి నుండి రాస్తున్నామంటే ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ అంతా ఎక్కడి నుండి రాస్తున్నాం అంటే జాంగో నుండి మనం రాస్తున్నాం అనమాట. దాంట్లో ఏం చేస్తున్నామంటే షార్ట్ కట్స్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తున్నామంటే ఈ ఫైల్ లోపల బిజినెస్ రిక్వైర్మెంట్ అనేది రాస్తున్నాం అనమాట. అంటే అప్పుడు మనం ఏం రాయాలి, ఫ్రమ్ జాంగో డాట్ షార్ట్ కట్స్ అంటే చెప్పేసి తర్వాత మనం ఏం చేయాలి, ఏం చెప్పాలి ఆల్రెడీ మీకు లాస్ట్ సెషన్లో చెప్పాను అనమాట. ఏం చేయాలి మురళి గారు? ఇంపోర్ట్ చేయాలి. ఇగో ఇక్కడికి వెళ్ళి మీరు చూసేసారనుకోండి ఏమవుతుందంటే ఫ్రమ్ జాంగో డాట్ షార్ట్ కట్స్ అంటే మనం ఏం చేయాలంటే జాంగో అనే డాక్యుమెంట్ని యూజ్ చేసేసి దాంట్లో మనం ఏం చేస్తున్నామంటే కొన్ని ఫైల్స్ని ఏం చేస్తున్నామంటే ఇంపోర్ట్ అనేది చేసుకుంటున్నాం అనమాట. వాటికి మనం ఏం చేస్తామంటే కొన్ని ప్రోటోకాల్స్ అనేది అప్లై చేస్తున్నామని దాని మీనింగ్ అనమాట. అంటే ఎలా అప్లై చేస్తున్నామంటే ఇక్కడికి వెళ్తే మీకు అర్థమైద్ది అనమాట. ఆల్రెడీ నేను ఏం చేస్తున్నానంటే జాంగోతో నేనేం చేస్తున్నానంటే ఇన్స్టాలేషన్ చేశాను కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే పైథాన్ అని రాసేసేసి తర్వాత నేనేం చేశానంటే మేనేజ్ డాట్ పీవై అని చెప్పేసేసి రన్ సర్వర్ అని రాసేసాను అనమాట. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ మనం ఏదైతే ఫైల్ క్రియేట్ చేసుకున్నామో ఆ ఫైల్ నేనేం చేస్తున్నానంటే ఆ ఫైల్ మనం ఏదైతే బేసిక్ ప్రాజెక్ట్ అని మనం ఏదైతే ఫైల్ క్రియేట్ చేసుకున్నామో ఆ బేసిక్ ప్రాజెక్ట్ అనే నేమ్తో నేనేం చేస్తున్నానంటే ఆ ప్రాజెక్ట్లో నా డేటాని స్టోర్ చేసుకుంటా నేనేం చేశానంటే నా దగ్గర ఉన్న ల్యాప్టాప్ ఏదైతే ఉందో ఆ ల్యాప్టాప్ లోపల నేను ఏదైతే వర్చువల్ ఎన్విరాన్మెంట్లో ఏదైతే బేసిక్ ప్రాజెక్ట్ అనే ఫైల్ క్రియేట్ చేసుకున్నానో ఆ ప్రాజెక్ట్ని ఏం చేశానంటే ఒక డేటాబేస్గా మార్చుకొని నా కంప్యూటర్ ఏదైతే ఉందో ఆ కంప్యూటర్ని సర్వర్గా మారుస్తున్నాను అనేసి కంప్యూటర్కి చెప్పాను అనమాట. వెంటనే కంప్యూటర్ ఏం చేసిందంటే నా కంప్యూటర్ యొక్క ఐపీ అడ్రస్తో ఏం చేసిందంటే నాకేం చేసిందంటే ఒక ఐపీ అడ్రస్ని ప్రొవైడ్ చేసింది అనమాట. ఈ ఐపీ అడ్రస్ పాత్ మొత్తాన్ని కాపీ చేసేసుకొని నేనేం చేశానంటే ఈ ఐపీ అడ్రస్ ఏదైతే ఉందో ఈ ఐపీ అడ్రస్కి సంబంధించిన పాత్ ఏదైతే ఉందో ఈ పాత్ మొత్తాన్ని కూడా నేనేం చేశానంటే కాపీ చేసేసుకొని నేనేం చేశానంటే నా దగ్గర ఉన్న ఒక ఎక్స్టర్నల్ బ్రౌజర్ను ఓపెన్ చేసేసి దీంట్లో నేనేం చేశానంటే మన యొక్క యూఆర్ఎల్ ఏదైతే ఉందో ఆ యూఆర్ఎల్ని ఎంటర్ చేసేసి రన్ చేశాను అనమాట. అప్పుడు నాకేమైందంటే జాంగోతో నాకేమైందంటే ఒక ఎంటీ పేజ్ అనేది ఓపెన్ అయిపోయింది. అంటే మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే కనెక్షన్ అనేది పర్సిస్టెంట్లో ఉందా నార్మల్గా ఉందా అనేది చూసుకోవాలన్నమాట. ఎందుకంటే మన ల్యాప్టాప్నే మనం ఏం చేసామంటే సర్వర్గా మార్చాం కాబట్టి ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్లో ఉన్న కమాండ్స్ అనేది సర్వర్ రన్నింగ్లో ఉందా లేదనేది మనం ఇప్పటికప్పుడే చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకంటే మనం చేసే వర్క్ అంతా కూడా ఏం కావాలంటే సర్వర్ అనేది స్టాప్ అయిందనుకోండి
మనం చేసే ప్రతిదీ కూడా ఏమవుతుందంటే డిస్ప్లే అనేది అవ్వదు అనమాట. అలా డిస్ప్లే అవ్వాలి అంటే మనం ఏం చేయాలంటే మన సర్వర్లో ఏదైతే రాస్తున్నామో ఆ సర్వర్ అనేది ఏం కావాలంటే ఎప్పుడు కూడా యాక్టివేట్లో ఉండేటట్లు చూసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ ఉన్న కసర్ ఏదైతే ఉందో ఆ కసర్ అనేది రన్నింగ్లో ఉందా లేదని చూసుకుంటా ఉండాలన్నమాట. సో మనం ఏం చేయాలంటే మన ల్యాప్టాప్ ఏదైతే ఉందో ఆ ల్యాప్టాప్ని నేనేం చేశానంటే జాంగోని బ్యాక్ ఎండ్గా పెట్టేసుకొని నేనేం చేశానంటే ఒక సర్వర్ అనే దాన్ని నేనేం చేశానంటే రన్ చేశాను అని దాని మీనింగ్ అనమాట. అది ఏ యూఆర్ఎల్తో రన్ చేసేసాను, http://127.0.0.1.8000 అనే పోర్ట్ నెంబర్తో నేను ఏం చేసేసానంటే ఒక యూఆర్ఎల్ అనేది క్రియేట్ చేసుకొని ఈ యూఆర్ఎల్ని ఎవరైతే ఎంటర్ చేస్తారో వాళ్ళకి మాత్రమే నేను రాసే కోడ్ అంతా కూడా ఏం కావాలంటే నా బ్రౌజర్లో ఉన్న కోడ్ అంతా కూడా డిస్ప్లే కావాలి అని చెప్పాను అనమాట. సో మీరు కూడా ఏం చేస్తారంటే ఇప్పుడు నేను ఏదైతే ఐపీ అడ్రస్ చూపించానో అదే ఐపీ అడ్రస్ మీరు కనుక ఎంటర్ చేశారనుకోండి, నేను ఏదైతే వర్క్ చేస్తున్నానో అదే వర్క్ మీ అందరికి కూడా కనపడతా ఉంటుంది అనమాట. ఓకే డన్. ఇప్పుడు నేనేం చేశాను, ఒక ఐపీ అడ్రస్ అనేది ఒక యూఆర్ఎల్ అనేది క్రియేట్ చేసుకున్నాను. ఆ యూఆర్ఎల్కి నేనేం చేస్తున్నానంటే నేను ఏదైతే క్రియేట్ చేస్తున్నానో దాన్ని మాత్రం ఏం చేయమన్నానంటే షోన్ అయ్యేటట్లు చేయండి అని చెప్పాను అనమాట. అలా షోన్ అయ్యేటట్లు చేయాలి అంటే మనం ఏం చేయాలంటే వ్యూస్ అనే ఫైల్లోకి వచ్చేసేసి మనం ఒక బిజినెస్ రిక్వైర్మెంట్ అనేది రాయాలన్నమాట. ఆ బిజినెస్ రిక్వైర్మెంట్ ఏంటిది అంటే ఫ్రమ్ Django.shortcuts అని చెప్పేసి ఇంపోర్ట్ అంటే జాంగో నుండి Django.shortcuts జాంగోలో ఉన్న షార్ట్కట్స్ అనే ఒక డైరెక్టరీ నుండి నేనేం చేశానంటే కొన్ని రెండర్కి సంబంధించిన ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేసేసానంటే నేను తెచ్చుకున్నాను అని దాని మీనింగ్ అనమాట. ఓకే డన్. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఫ్రమ్ Django.http అని చెప్పాను. అంటే దాని మీనింగ్ ఏంటంటే జాంగో లోపల నేను ఏం చేశానంటే హెచ్టిటిపి అంటే ఒక యూఆర్ఎల్ యొక్క సింబల్ అనమాట. హెచ్టిటిపి నుండి నేను ఏం చేసేసానంటే హెచ్టిటిపి రెస్పాన్స్ అనేది చేశాను అని దాని మీనింగ్. అంటే లాస్ట్ ఉన్నదాన్ని ఏమంటారంటే రెండర్. హెచ్టిటిపి రెస్పాన్స్ అంటే ఏందో చూద్దాం అనమాట. రెండర్ అంటే ఏంటిదంటే మనం ఏదైతే కోడ్ కంప్యూటర్కి చెప్తామో ఆ కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే మనం చెప్పిన కోడ్ మొత్తాన్ని కూడా అర్థం చేసుకుంటుంది. అలా అర్థం చేసుకున్న దానిని ఏమంటారంటే పార్సింగ్ అని పిలుస్తారు. మనం ఏదైతే చెప్పామో ఆ చెప్పిన మొత్తాన్ని కూడా ఏం చేస్తుందంటే యూజర్కి ఆడికి అర్థమైన భాషలో చూపించడాన్ని ఏమంటారంటే రెండరింగ్ అని పిలుస్తాం. అంటే నేను ఇక్కడ ఏం చెప్పానంటే ఫస్ట్ స్టెప్లో జాంగోలో ఉన్న షార్ట్ కట్స్ ఉపయోగించుకొని నేనేం చేశానంటే నేను ఏదైతే బిజినెస్ రిక్వైర్మెంట్ రాస్తున్నానో ఆ బిజినెస్ రిక్వైర్మెంట్ నేనేం చేస్తానంటే యూజర్కి అర్థమైన భాషలో చూపించు అని మొదటి స్టెప్లో చెప్పాను అనమాట. తర్వాత స్టెప్లో నేనేం చెప్పానంటే ఫ్రమ్ ద Django.http జాంగోలో ఏం చెప్పాడంటే హెచ్టిటిపి రెస్పాన్స్ అంటే యూజర్ ఎప్పుడైతే హెచ్టిటిపి యూఆర్ఎల్ని ఎంటర్ చేస్తాడో ఆ యూజర్ ఎంటర్ చేసిన వెంటనే నువ్వేం చేస్తావంటే వాడి నుండి రిక్వెస్ట్ తీసుకొని ఆ రిక్వెస్ట్లో నువ్వేం చేస్తావంటే నేను కింద ఏదైతే రాస్తున్నానో దాన్ని మాత్రమే షోను చెయ్యి అని చెప్తున్నాను అనమాట. అంటే ఈ రెండు స్టెప్స్ యొక్క మీనింగ్ ఏంటంటే ఇదనమాట. సో మనం కూడా ఏం చేద్దాం అంటే ఫాస్ట్గా రెండు స్టెప్స్ని కంప్లీట్ చేసేద్దాం. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే ఫ్రమ్ Django.shortcuts ఇంపోర్ట్ అంటే వీటి నుండి ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఏమి ఇంపోర్ట్ చేసుకుంటున్నాను రెండర్స్ అంటే యూజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేనేం చేస్తున్నానంటే నేను రాసే కంటెంట్ని డిస్ప్లే చెయ్యి అని చెప్తున్నాను అనమాట. ఓకే డన్. ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే కిందకు వచ్చేసేసి ఫ్రమ్ అని రాసేసి జాంగో డాట్ ఏం చేస్తున్నాను హెచ్టిటిపి అంటే సెక్యూర్డ్ యూఆర్ఎల్ అనేది పాత్ అనేది సెక్యూర్డ్గా ఉన్న పాత్ని మాత్రమే ఓపెన్ చేసినప్పుడు వాడికి ఏం చేయమన్నంటే ఇంపోర్ట్ చేసేసేసి వాడికి ఏం చేయమంటున్నానంటే హెచ్టిటిపి వాడి రిక్వెస్ట్ ఏదైతే ఉందో ఆ రిక్వెస్ట్కి రెస్పాన్స్ ఇవ్వు అని చెప్పేసాను అనమాట. ఓకే అప్పుడు ఏం చేసిందంటే కంప్యూటర్ అర్థం చేసేసుకుంది. తర్వాత నేను ఏం చేస్తానంటే కిందకు వచ్చేసి బిజినెస్ రిక్వైర్మెంట్ అనేది రాశాను. అలా రాయాలి అంటే నేనేం చేశానంటే ఫంక్షన్ యూజ్ చేసి కోడ్ అంతా రాసేస్తున్నాను. అప్పుడు నేనేం చేశానంటే డిఎఫ్ అని రాసేసి ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే హోమ్ అంటే ఒక హోమ్ అనే ఒక ఏం చేశాను ఫంక్షన్ నేమ్ పెట్టేసుకొని ఆ ఫంక్షన్ నేమ్ లోపల నేనేం చేశాను పైథాన్లో మనం ఊప్స్ అనేది ఏం చేసాం మనం ఏమీ ఇవ్వలేదు అనుకో ఆర్గ్యుమెంట్ డిఫాల్ట్గా ఏదో ఒక వాల్యూని స్టోర్ చేసుకుంటుంది కాబట్టి ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే ఆర్గ్యుమెంట్ అనేది ఇచ్చేసాను అనమాట. రిక్వెస్ట్ అనే ఆర్గ్యుమెంట్ చెప్పేసేసి తర్వాత కాల్ అని పెట్టేసేసి కిందకి వెళ్ళి నేనేం చేశానంటే బ్లాక్ ఆఫ్ ద కోడ్ అనేది రాసేసాను. ఆ బ్లాక్ ఆఫ్ ద కోడ్ నేనేం చేశానంటే డైరెక్ట్గా ప్రింట్ చేద్దాం అనుకున్నాను. రిటర్న్ అని చెప్పేసి దీంట్లోకి వెళ్ళి నేనేం చేశానంటే హెచ్టిటిపి రెస్పాన్స్ అంటే హెచ్టిటిపి రెస్పాన్స్ అనే వేరియబుల్ ఏదైతే ఉందో దాంట్లో నేనేం చేస్తున్నానంటే ఇది మాత్రమే కనపడేటట్టు చెయ్యి అని చెప్తున్నాను అనమాట. అని రాసేసి హాయ్ నవీన్ అనే టెక్స్ట్ మాత్రమే నాకు కనపడాలి అని చెప్పాను అనమాట. ఓకే ఇది చెప్పింది మొత్తాన్ని కూడా నేనేం చేయాలి అంటే యూఆర్ఎల్తో మన బిజినెస్ రిక్వైర్మెంట్ని లింక్ చేయాలి.
అలా లింక్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే దీంట్లో ఉండే పై స్టెప్స్ అన్ని కూడా మనకు అనవసరం. తర్వాత మనం ఇక్కడికి వచ్చేసి మనం ఏం చేయాలంటే పాత్ని సెట్ చేయాలన్నమాట. అలా సెట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఒకసారి మనం వెళ్ళి నెక్స్ట్ స్లైడ్ కూడా చూసేసి వచ్చేద్దాం. ఏం చేయాలంటే ఫ్రమ్ అని రాసేసి తర్వాత మనం ఏం చేయాలి, వ్యూస్లో మనం ఏదైతే రాసాము బిజినెస్ రిక్వైర్మెంట్, ఆ బిజినెస్ రిక్వైర్మెంట్కి సంబంధించిన ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ నుండి తీసుకొచ్చుకొని ఈ పాత్ని మాత్రమే షోని చెయ్యి అని చెప్తున్నాను అనమాట. అంటే అలా చెప్పాలి అంటే అప్పుడు మనం ఏం చెప్తాం, ఫ్రమ్ డాట్ అని పెట్టేసేసి వ్యూస్ అని చెప్పేసేసి ఇంపోర్ట్ హోమ్ అని కనుక చెప్పేసామనుకో అప్పుడు ఏమైందంటే హోమ్ అనే పాత్లో ఏదైతే ఉందో ఆ పాత్ మొత్తాన్ని కూడా ఏం చేయమంటే వ్యూస్ నుండి తీసుకొచ్చేసి హోమ్ అనే పాత్లో ఉన్న డేటాని డిస్ప్లే చెయ్యి అని చెప్తున్నాం అనమాట. అది మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ రాసేద్దాం అనమాట. సో అందుకోసం నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళేసి ఫ్రమ్ అని చెప్పేసేసి డాట్ అని చెప్పేశాను. తర్వాత నేను ఏం చేశానంటే వ్యూస్ అని చెప్పేసేసి తర్వాత నేను ఏం చేశానంటే ఇంపోర్ట్ అని రాసేసేసి తర్వాత నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి మనం ఏదైతే ఫంక్షన్ నేమ్ ఇచ్చేసానో ఆ ఫంక్షన్ వేరియబుల్ ఇచ్చానో ఆ ఫంక్షన్ వేరియబుల్ అనేది ఇక్కడ రాసేసాను అనమాట. రాసేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ హోమ్ అనేది యాక్టివేట్ చేయాలన్నమాట. యాక్టివేట్ చేయాలి అంటే దానికి సంబంధించిన యూఆర్ఎల్ పాత్ ఏదైతే ఉందో ఆ పాత్ని మనం సెట్ చేయాలన్నమాట. ఆ పాత్ని మనం సెట్ చేయాలంటే ఇక్కడికి వచ్చేసి మనం ఏం చేయాలంటే పాత్ PATH పాత్ అని రాసేసి తర్వాత రౌండ్ బ్రేసెస్ తీసుకొని ఆ తర్వాత మనం ఏం చేసామంటే ఒక ఎంటీ డబుల్ కోట్స్ అంటే ఎంటీ డబుల్ కోట్స్ అంటే ఏంది అనేది తర్వాత చెప్తాను అనమాట. ఎంటీ డబుల్ కోట్స్ అనేది రాసేసేసి ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలి అంటే ఏం చేయాలో చూద్దాం అనమాట. ఏం చేయాలంటే మనం ఏదైతే వ్యూస్లో తీసుకున్నామో ఆ పాత్ని యాక్టివేట్ అనేది చేయాలన్నమాట. అలా యాక్టివేట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళేసేసి హోమ్ అని రాసేసేసి దాని పక్కన నేను ఏం చేశాను అంటే ఫంక్షన్ కాల్ అనేది చేసేసాను. ఫంక్షన్ కాల్ నేను ఏం చేశాను అంటే నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేను ఏం చేశాను అంటే డబుల్ కోట్స్లో హోమ్ అని రాసేసాను అనమాట. అంటే అప్పుడు నాకు ఏమైందంటే హోమ్ అనే నేమ్తో ఏదైతే ఉంటుందో ఆ కంటెంట్ అంతా కూడా నాకు ఏం కావాలంటే ఓపెన్ అవ్వగానే నాకు ఏం చేస్తామంటే దీనిలో ఉన్న ఏదైతే ఉందో బిజినెస్ రిక్వైర్మెంట్ దాన్ని షో చెయ్యి అని చెప్తున్నాను అనమాట. అలా చెప్పిన తర్వాత ఎండ్ ఆఫ్ ద సెషన్లో మనం ఏం చేయాలంటే కామా అనేది ఉండేటట్లు చూసుకోవాలన్నమాట. ఇలా ఉండేసేసిన తర్వాత నేను ఏం చేశానంటే ఒక్కసారి మళ్ళీ ఏం చేశానంటే సర్వర్ అనేది ఆగిపోయిందో లేదో నాకు తెలియదు కాబట్టి వెంటనే మళ్ళీ ఇక్కడికి వచ్చేసేసి బ్రేక్ చేసేసి అనమాట. అలా బ్రేక్ చేయాలంటే ఏం చేశానంటే కంట్రోల్+ బ్రేక్ అని మీకు బటన్ ఉంటుంది అనమాట. కంట్రోల్+ బ్రేక్ ఆర్ కంట్రోల్+ పాజ్ అని ఉంటుంది అనమాట మీ ల్యాప్టాప్లో. ఆ కంట్రోల్+ పాజ్ ఆర్ కంట్రోల్+ బ్రేక్ అనే బటన్ని మనం క్లిక్ చేసేసాం అనుకోండి వెంటనే మనం ఏమవుతామంటే బ్యాక్ రావడం అనేది జరుగుతుంది అనమాట. వెంటనే మనం ఏం చేసేస్తున్నామంటే ఇక్కడ ఉన్న పాత్ ఏదైతే ఉందో ఇదంతా తీసేసేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే పైథాన్ అని రాసేసి తర్వాత manage.py అని రాసేసి రన్ సర్వర్ అనేసి ఎంటర్ చేసి రన్ చేసాను అనమాట. వెంటనే మనకి ఏమర్థమైందంటే మన సర్వర్ ఏదైతే ఉందో అది స్టాప్లో ఉన్నది కాస్త ఏమైందంటే మళ్ళీ తిరిగి రన్నింగ్లోకి రావడం జరుగుతుంది అనమాట. వెంటనే నేను ఏం చేశానంటే ఇక్కడ ఉన్న పాత్ ఏదైతే ఉందో ఈ పాత్ మొత్తాన్ని కూడా URL మొత్తాన్ని కాపీ చేసేసుకొని తర్వాత నేను ఏం చేశానంటే మన దగ్గర ఉన్న బ్రౌజర్ ఏదైతే ఉందో ఆ బ్రౌజర్లో ఇందాక నాకు ఈ డిస్ప్లే అవుతుంది కాబట్టి ఈ మొత్తాన్ని ప్లే చేసేసి ఎంటర్ అనేది చేసేసాను. ఇప్పుడు నాకు కనుక చూస్తే ఏమైందో చూడండి, హాయ్ నవీన్ అనే టెక్స్ట్ అనేది నాకు ఏమైందంటే డిస్ప్లే అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది. ఓకే, అలానే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ రోజు టికెట్ ఏంటిది, నాకు హాయ్ నవీన్ కాదనమాట మనకు కావాల్సింది. హాయ్ నవీన్ యొక్క ప్లేస్లో నాకు ఏం కావాలంటే హలో వాల్ అనే టెక్స్ట్ని మనం ఏం చేయాలంటే డిస్ప్లే చేయాలన్నమాట. అలా టెక్స్ట్ని డిస్ప్లే చేయాలంటే ఏం చేస్తున్నాము, బిజినెస్ రిక్వైర్మెంట్లోకి వెళ్ళి హాయ్ నవీన్ అనేది తీసేసి వేరేది పెట్టామనుకో వచ్చేస్తుంది. అలా కాదనమాట మనం చేయాల్సింది. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు హాయ్ నవీన్ కాకుండా వేరే ఒక టెక్స్ట్ని కనుక డిస్ప్లే చేయాలనుకో ఎలా చేస్తామనేది ఒకసారి పీపీటీలోకి వెళ్ళిపోదాం. అలా చేయాలి అంటే వేరొక నేమ్ని కూడా మనం ఏం చేయాలంటే డిస్ప్లే చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ వ్యూస్లోకి వచ్చేసి మనం ఏదైతే ఉందో ఆ బిజినెస్ రిక్వైర్మెంట్ని ప్రతిసారి కూడా మనం రాయాలి అంటే మనం ఏం చేయాలంటే వ్యూస్లోకి వచ్చి మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ ఏం చేయాలంటే బిజినెస్ రిక్వైర్మెంట్స్ అనేవి రాయాలన్నమాట. అలా రాయాలి అంటే మనం ఏదైతే బిజినెస్ రిక్వైర్మెంట్ రాద్దాం అనుకుంటున్నామో ఆ రిక్వైర్మెంట్కి సంబంధించి మనం ఏం చేయాలంటే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసుకోవాలన్నమాట. అలా క్రియేట్ చేయాలంటే ఫంక్షన్ని ఎందుకు క్రియేట్ చేస్తున్నాము, మనం రాసే కోడ్ అంతా కూడా ఏం చేస్తాం ఫంక్షన్స్ ద్వారా కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అని మనకు తెలుసు. అందుకోసం నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంకొక బిజినెస్ రిక్వైర్మెంట్కి సంబంధించిన ఫైల్ రాస్తున్నాను అనమాట. ఇక్కడికి వెళ్ళి హోమ్ DEF అని రాసేసాను. ఇక్కడికి వెళ్ళి నేనేం చేసేసానంటే మనకేంటిది డెమో అనే ఒక నేమ్తో నేనేం చేస్తానంటే ఏం చేశాను ఫంక్షన్ నేమ్ పెట్టేసేసి తర్వాత రౌండ్ బ్రేసెస్ పెట్టేసి దీంట్లోకి వెళ్ళి నేనేం చేశానంటే రిక్వెస్ట్ అని రాసేసుకున్నాను అనమాట. ఎందుకంటే దీన్ని ఏమంటారు ఆర్గ్యుమెంట్ అంటారు కాబట్టి మీ అందరికీ తెలుసు ఆర్గ్యుమెంట్ రాసేసాను. తర్వాత కాల్ అని పెట్టేసేసి రిటర్న్ అని రాసేసి తర్వాత నేను ఏం చేశానంటే HTTP
రెస్పాన్స్ అనేది రాసేసేసి ఎందుకొని ఎప్పుడైతే రిక్వెస్ట్ వస్తుందో ఆ రిక్వెస్ట్ రాగాలని వెంటనే నాకు ఏం చేయమన్నా అంటే హాయ్ నవీన్ కాదురా బాబు, హలో నవీన్ అనే దాన్ని హలో వరల్డ్ అనే మెసేజ్ ఏదైతే ఉందో ఆ మెసేజ్ని మాత్రమే డిస్ప్లే చేయరా బాబు అని చెప్పాను. అలా చెప్పాలంటే నేను ఏం చేశాను అంటే వ్యూస్లోకి వెళ్ళేసి ఇలా ఫంక్షన్స్తో నేను ఏం చేశాను అంటే బిజినెస్ రిక్వైర్మెంట్ అనేది రాసేసాను. వెంటనే మనం ఏం చేయాలి, ఈ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఆ రిక్వైర్మెంట్ని మనం ఏం చేయాలి, యూఆర్ఎల్స్లోకి వచ్చేసేసి మన పాత్ని మనం ఏం చేయాలంటే సేవ్ చేయాలి. అంటే అప్పుడు ఎప్పుడైతే మనం సేవ్ చేస్తామో మన యొక్క ఐపీ అడ్రస్ మీద ఏమవుతుందంటే మనం రాసిన కంటెంట్ అనేది ఏమవుతుందంటే షోన్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అలా చేయాలంటే ఎలా చేస్తారనేది చూద్దాం అనమాట. అలా చేయాలి అంటే యూఆర్ఎల్ రెస్పాన్స్లో వచ్చేదానికి మనం ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చేసి మనం ఏం చేయాలంటే ఫ్రమ్ అని రాసేసి డాట్ అని పెట్టేసి వ్యూస్ అని రాసేసి ఇంపోర్ట్ అని రాసేసి హోమ్ అని రాసేసి పక్కన మనం ఏం చేయాలంటే కామా అనే దాంతో సపరేట్ చేసేసి డెమో అనేది మనం ఎంటర్ చేయాలన్నమాట. అంటే దాని మీనింగ్ ఏంటంటే మనం రాసిన బిజినెస్ రిక్వైర్మెంట్లో వ్యూస్లో ఏవైతే కంటెంట్స్ ఉన్నాయో ఆ కంటెంట్స్ అన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే ఆ కంటెంట్స్ యొక్క ఫంక్షన్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే మళ్ళీ సపరేట్గా మనం ఏం చేస్తామంటే సపరేట్గా ఫైల్స్ అనేవి రాయరనమాట వ్యూస్కి సంబంధించినవి. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ హోమ్ ఉంది కాబట్టి ఈ హోమ్ పక్కన కామా పెట్టేసేసి వేరొక మనం ఏదైతే ఫంక్షన్ క్రియేట్ చేసామో ఆ ఫంక్షన్ యొక్క ఫంక్షన్ నేమ్ అనేది అసైన్ చేయాలన్నమాట. ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తామంటే డెమో అనేది రాసేసేది అనమాట. ఓకే డన్. ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలంటే యూఆర్ఎల్కి సంబంధించిన ప్యాటర్న్స్లోకి వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇక్కడ పాత్ అనేది సెట్ చేయాలన్నమాట. అలా సెట్ చేయాలంటే మనం ఏం చేసామంటే PATH పాత్ అని రాసేసి తర్వాత రౌండ్ బ్రేసెస్ ఇచ్చేసి ఇక్కడికి వచ్చి మనం ఏం చేసేసామంటే డబల్ కోట్స్ ఇచ్చేసి కనుక రాసేసామనుకో మనకి ఏమవుతుందంటే ఏం జరుగుతుంది అనేది తర్వాత చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఇక్కడికి వచ్చి పాత్ అనేది సెట్ చేద్దాం. ఆ పాత్లో మనం ఏం చేసామంటే డబల్ కోట్స్ పెట్టాను. తర్వాత మనం ఏం చేయాలి, కామా పెట్టేసి మనం ఏంటిది మన అందరికి తెలుసు కదా ఇక్కడికి వచ్చి పాత్ ఎలా సెట్ చేయాలో. సో మనం ఏం చేద్దాం అంటే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి పాత్ సెట్ చేద్దాం. ఇక్కడికి వచ్చి మనం ఏం చేయాలి, కామా పెట్టేసేసి తర్వాత మనం ఏం చేసేసాము ఇక్కడికి వచ్చి మనం ఏం చేయాలి ఇక్కడ ఏం చేయాలి, మనం ఏదైతే ఫంక్షన్ నేమ్ రాసానో ఆ ఫంక్షన్ నేమ్ రాసేసి తర్వాత మనం ఏం చేయాలంటే నేమ్ ఈక్వల్ టు అని పెట్టేసి మనం ఏం చేయాలంటే మనం ఏదైతే ఫంక్షన్ నేమ్ రాసామో ఆ ఫంక్షన్ నేమ్ అనేది ఇక్కడ ఏం చేయాలంటే అసైన్ చేయడం అనేది చేయాలి. ఇక్కడికి వచ్చి నేనేం చేసేసాను డెమో అనేది కాబట్టి డెమో అనే దాన్ని నేను ఏం చేశానంటే అసైన్ చేసేస్తున్నాను. అందుకోసం నేను ఇదంతా కూడా స్ట్రింగ్ కాబట్టి ఇక్కడికి వచ్చి నేనేం చేశానంటే స్ట్రింగ్ రూపంలో అసైన్ చేసేసాను. తర్వాత నేనేం చేశానంటే ఇక్కడికి వచ్చి కామాతో సపరేట్ చేసేసాను. ఇప్పుడు నాకేమైందంటే పాత్ అనేది కూడా సెట్ అయిపోయింది. ఇప్పుడు తర్వాత నేను ఏం చేశానంటే సర్వర్ రన్నింగ్లోనే ఉంది కాబట్టి వెంటనే బ్రౌజర్ ఓపెన్ చేసి మనం రాసిన కంటెంట్ వచ్చిందో లేదో రన్ చేశాను. రన్ చేస్తే నాకు ఏం జరిగిందో చూసాను. ఏం జరిగింది, హాయ్ నవీన్ అనే టెక్స్టే ఉంది. సపోజ్ దట్ నా సర్వర్ స్టాప్లో ఉంది అనుకున్నాను. మళ్ళీ నేను ఏం చేశానంటే కంట్రోల్ బ్రేక్ అని చేసేసి మళ్ళీ ఏం చేశాను లాస్ట్ కమాండ్ ఏదైతే ఉందో ఆ కమాండ్ని రన్ చేశాను. వెంటనే నాకు ఏం జరిగింది, సర్వర్ అనేది రన్నింగ్లో ఉంది, సేమ్ ఐపీ అడ్రస్సే అని నాకు అర్థమైంది. మళ్ళీ ఏం చేశానంటే ఈ ఐపీ అడ్రస్ ఏదైతే ఉందో ఈ ఐపీ అడ్రస్ని కాపీ చేసేసుకొని మళ్ళీ నేను ఏం చేశాను బ్రౌజర్ దగ్గరికి వెళ్ళేసి ఇక్కడ పాత ఐపీ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని తీసేసి న్యూ ఐపీ అడ్రస్ ఎంటర్ చేసేసి రన్ చేశాను. వెంటనే ఏమైందంటే నాకు హాయ్ నవీన్ అనేదే కనపడుతుంది. కానీ నేను లాస్ట్గా రాసిన బిజినెస్ రిక్వైర్మెంట్ ఏంది ఇక్కడ రాసిన బిజినెస్ రిక్వైర్మెంట్ హలో వరల్డ్ అనేది. కానీ నాకు ఏమైందంటే పాతది అంటే ఫస్ట్లో మనం ఏదైతే రాసామో ఈ కంటెంట్ని మాత్రం ఏం చేస్తుందంటే బ్రౌజర్ అనేది షోన్ చేస్తుంది. ఇలా షోన్ చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే యూఆర్ఎల్ పాత్లోకి వెళ్ళేసి ఇలా రాసేసామనుకోండి మనకేమవుతుందంటే ఫస్ట్ డబల్ కోట్స్ అనేది కనుక పెట్టానంటే అప్పుడు దాని మీనింగ్ ఏంటంటే డిఫాల్ట్గా ఫస్ట్ మనం ఏదైతే రాస్తామో దానిని మాత్రమే డిస్ప్లే చేయని కంప్యూటర్ చెప్పుకునిద్ది అనమాట. అలా కాకుండా మనం లేటెస్ట్గా ఏ పాత్లోదైతే మనం డిస్ప్లే చేయాలనుకుంటున్నామో ఆ పాత్లో ఉన్న కంటెంట్ని కనుక మనం షోన్ అయ్యేటట్లు చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ డబల్ కోట్స్ లోపల మనం ఏం చేయాలంటే మనం లేటెస్ట్గా రాసిన మెథడ్ ఏదైతే ఉందో ఆ మెథడ్లో ఉన్న ఫంక్షన్ నేమ్ అనే దాన్ని మనం ఏం చేయాలంటే మెన్షన్ అనేది చేయాలి. అప్పుడు మాత్రం ఏం చేస్తుందంటే కంప్యూటర్ డిఫాల్ట్గా ఫస్ట్ ఉన్నది కాకుండా మనం ఏదైతే మెన్షన్ చేసామో లేటెస్ట్గా రాసిన రిక్వెస్ట్ ఏదైతే రాసామో ఆ రిక్వెస్ట్కి సంబంధించిన ఫైల్ని మాత్రం ఏం చేస్తుందంటే డిస్ప్లే చేయడం అనేది చేస్తుంది అనమాట. అందుకోసం మనం ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చేసేసి మనం ఏం చేసామంటే ఈ డబల్ కోట్స్ లోపల మనం ఏం చేసామంటే డెమో అనే నేమ్తో రాసాం కాబట్టి డెమో అనేది రాసి ఒక బ్యాక్వర్డ్ స్లాష్ అనేది ఇచ్చేసాను అనమాట. ఇచ్చేసి నేను ఏం చేశానంటే సేవ్ చేసుకున్నాను. తర్వాత మనం ఏం చేద్దామంటే ఈ సర్వర్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రన్ చేసేద్దాం. ఇప్పుడు వెంటనే ఏమైందో చూద్దాం. ఇక్కడికి వచ్చి రన్ చేస్తే నాకు అదే కనపడుతుంది. అప్పుడు నేనేం చేశానంటే ఇక్కడికి వచ్చి సర్వర్ దగ్గరకు వచ్చేసి ఒక బ్యాక్వర్డ్ స్లాష్ అనేది పెట్టేసి నేనేం చేశానంటే DEMO అనేసి ఇచ్చేసాను అనమాట. ఇచ్చేసి ఎంటర్ చేశాను.
ఇప్పుడు కనుక మీరు చూసారనుకోండి ఏమైందో చూడండి. అంటే నాకు డెమో అనే నేమ్‌తో నాకేమైందంటే హలో వరల్డ్ అనేది డిస్‌ప్లే అవ్వడం అనేది జరిగింది. అంటే మనం ఎలా చేస్తాము, ఒక పాత్ డిఫాల్ట్‌గా ఒకటి షోన్ అయ్యేటట్లు చేస్తాము. దాంట్లోకెళ్ళి మనం ఏదన్నా బటన్ గనక క్లిక్ చేసేసామనుకో, వెంటనే ఏం చేస్తాము, ఆ బటన్ లోపల ఉన్న కంటెంట్ అనేది షోన్ చేయాలనుకో, అప్పుడు మనం ఎలా రాయాలి అంటే పాత్‌ని సెట్ చేసేటప్పుడు ఇలా రాసినప్పుడు మాత్రం మనకేమవుతుందంటే ఆ ఐకాన్స్ అనేది వర్క్ అవ్వడం అనేది జరుగుతుందనమాట. సో, మనం ఎప్పుడైతే డెమో అనే పాత్‌ని ఇస్తామో, ఆ డెమో పాత్‌ని ఇచ్చినంత వరకు ఏమవుతుందంటే హలో వరల్డ్ అనేది డిస్‌ప్లే అవుతుంది. ఆ డెమో అనే పాత్ ఇవ్వకుండా గనక మనం ఏం చేసామని, ఆ డెమో అనే పాత్ ఇవ్వకుండా నేనేం చేశానంటే ఇంతవరకే ఇచ్చేసి ఎంటర్ చేశాననుకోండి, అప్పుడు ఏమవుతుందంటే హాయ్ నవీన్ అనేది డిస్‌ప్లే అవుతుందనమాట. ఎప్పుడైతే మనం ఒక పాత్ వేరే యొక్క పాత్ ఏదైతే ఉందో డెమో అనే పాత్ అనేది ఇస్తామో, వెంటనే మనకేం జరిగిద్దంటే ఆ డెమో అనే పాత్‌లో ఉన్న కంటెంట్ అనేది మనకేమవుతుందంటే షోన్ అవ్వడం అనేది జరుగుతుందనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే మనం యూఆర్ఎల్స్‌ని రిక్వెస్ట్ చేసినప్పుడు, యూఆర్ఎల్‌ని ఎంటర్ చేసినప్పుడు యూజర్‌కి మనం ఏం చేస్తామంటే మనం ఏదైతే క్రియేట్ చేసామో ఆ కంటెంట్ అనేది షోన్ అవ్వాలి అంటే మనం ఏం చేస్తామంటే బిజినెస్ రిక్వైర్మెంట్స్ లోపల ఇలా రాయడం అనేది చేస్తారనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? వసంత డూ యూ హావ్ ఎనీ డౌట్స్? నో సార్. ఓకే. టుమారో సెషన్‌లో మనం ఏం చేద్దామంటే రిమైనింగ్ థింగ్ అంతా కూడా